ఏదైతే గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొంచెం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి సరైన పద్ధతి కాదనిపించింది. ఎందుకంటే యువతకు మార్గదర్శకులుగా ఉండాల్సిన నాగేశ్వరరావు గారు కానివ్వండి, ప్రొఫెసర్ గారు కానివ్వండి, పాశం యాదగిరి గారు కానివ్వండి, ఇలా మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు చేయడము ఇవనేది వాళ్ళ గౌరవాన్ని తగ్గిస్తున్నట్టు అనిపించింది. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిసారి ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటారు. అలా అనుకుని ఫస్ట్ వదిలేశారు. కానీ ఇది తారాస్థాయికి వెళ్తుంది. వదిలేస్తే జనసేన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలామంది ఏంటన్నా ఇది ఎందుకు మనం ఊరుకోవాలి, ఇలా మాట్లాడితే ఎలా, మనం ఏదో ఒకటి ఖండించాలంటే మనం చాలామందికి చెప్పాను, లేదు ఇది సామరస్యంగా పరిష్కరిద్దాం, ఒక ముగింపు ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఒక ముఖ్య పాత్ర పోషించిన మేధావులు, విశ్లేషకులు. సో వాళ్ళకి సరైన పద్ధతిలో ఎవరి తప్పున్నా సరే ఒక మెట్టు తగ్గుదాం అనుకున్నాం. కానీ ఆ తప్పు లేకపోయినా సరే ఇలాంటివి మీరు పునరావృతం చేయకండి దయచేసి. మీరు సరైన పద్ధతిలో పోరాటం చేస్తే మీ వెనక నడవడానికి మేము కదా. కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు, ఈ విశ్లేషణ పేరుతో రకరకాల రాజకీయ మధ్యలో దుమారం రేపడాలు, విద్వేషాలు తెచ్చుకోవడాలు మాత్రం మీకు మీ వ్యక్తిగతానికి గౌరవాన్ని తగ్గిస్తాయని నా అభిప్రాయం. సో ఎంతోమంది అందరం మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటి నుంచో, మీరు కమ్యూనిస్టులు కదా, అందరూ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఎన్నో రకరకాల కేసులు ఎదుర్కొన్నాం, ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు కన్నీళ్ళు దివమంగుతూ ఉన్నాం. సో అందరం తెలంగాణలో ప్రతి జనరేషను సప్రెస్ అయ్యి ఉద్యమం చేసి బయటకు వచ్చిన వాళ్ళమే. సో మనము ఇలాంటి విషయాల్లో గొడవపడుతూ ఇలా మాట మాట్లాడుకుంటూ ప్రజా శ్రేయస్సు మర్చిపోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ తెచ్చామని ఒకరు, ఇచ్చామని ఒకరు పాలిస్తున్నారుగా. మేము ఇచ్చామని ఒకరు, మేము తెచ్చామని ఒకరు పాలిస్తున్నారు కదా. ఎన్ని వందల సమస్యలు ఉన్నాయి. సమస్య మీద ఫైట్ చేద్దాం. రైతులు అల్లాడిపోతున్నారు అసలు రోడ్ల మీద, ఏడుపులు గుండెలు బాదుకుంటూ దాన్ని తడిచిన దాన్ని రోడ్ల మీద ఇస్తున్నారు. ఎక్కడ ఏమైపోయాం? యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు, స్విగ్గీ బాయ్లో పనిచేస్తూ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు బంధు లేదు, చూసిన ఒకవైపు హైడ్రా, సరైన నీడ లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు మనసెలా ఒప్పిందని అడుగుతున్నాను. ఇదా మన సంస్కృతి, ఇదా మన పోరాటం. ఎలాంటి పోరాటం నుంచి మనం బయటకు వచ్చాం? అలాంటిది ఈరోజు ఇట్లా గల్లీలో చిల్లర పోరాటాల మీరు చేసేది, ఈ వ్యక్తిగత విమర్శల, 3 పెళ్లి చేసుకున్నాం, సినిమా హీరో రంగ్ ఇదా? ఎక్కడున్నారు మీరు? ఇంకా నాకు తెలిసి ఏదో వచ్చారు. తెలంగాణలో సామెత ఉంటుంది, చదువు ఎక్కువైతే ఉన్నమతి పోద్దట. అట్లుంది. వీళ్ళు విద్యావేత్తలు, మేధావులు అనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఇంత వద్దు. ఇంకా మాకు మీకు మీ అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ఇంకా దాన్ని తగ్గించుకోకండి. దీంతో ముగింపు పలుకుదాం. ఎవరు మీ వెనక నడిపించినా తర్వాత వాళ్ళే ఫూల్ అవుతారు. ఎందుకంటే మీరు ఎలా అంటే అలా, జనసేన ఎలా ఉంటుందంటే మీరు ఇంత పోరాటం చేద్దామంటే ఇంత ఉంటుంది, ఇంత అంటే అంత. ఎందుకంటే అంత ఇక్కడ ఊరికే ఏదో బిర్యానీ బీరు ప్యాకెట్ల కోసం రాలే. ఎవరి వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్న జన సైనికులు ఉంది. సంపత్ నాయక్ మాటల పైన మీరు ఏమంటారు? అంటే ఖండించడం కోసం ప్రెస్ మీట్ పెట్టి అరే అని మాట్లాడము, మీరు ఏదైతే వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించిందో అన్నటువంటి వాటిని ఖండించడం కోసం ప్రెస్ మీట్ దానికోసం మళ్ళీ నేను చెప్తున్నా తమ్ముడు, వల్గర్ గా మాట్లాడుకుంటే నేను ముగింపించాను కదా. నేను వల్గర్ గా మాట్లాడను, ఆ భాష నాకు రాదు. కానీ ఒక్కొక్కరి భావ ప్రకటన ఒక్కొక్కలా ఉంటుంది. సో దానికి నేను మనస్ఫూర్తిగా మీ అందరితో చెప్పాను. ఒక్కొక్కరి భావ ప్రకటన తప్పు దొరికితే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. కానీ నేను మా జనసేన తప్పు దొరికితే క్షమాపణ చెప్పడం రెడీగా ఉంటాను. ఇక్కడ నుంచి చెప్పాను కదా, మీరందరూ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రజాక్షేత్రంలో మీ అందరూ లేకుండా ఎవరేం చేయలేరు. సో ఏదైనా ఉంటే మీరు కొంచెం అందరూ సర్దిద్దుకొని ముందుకెళ్దాం తప్ప బాహాబాయి అంటే మనం ఎవరికి టార్చ్ బేర్ కాలేదు. సో దయచేసి ఏమన్నా అసౌకర్యంగా ఉంటే మీరు అందరూ క్షమించండి. అండ్ దాంతోపాటు ముందు మంచి కార్యక్రమాలు చేద్దాం. సంపత్ నాయక్ మాట దొల్లిరు అనుకుంటారా, దొల్లలేదు అనుకుంటారా? సంపత్ నాయక్ గురించి ఒకటే మాట్లాడతాను. ప్రొఫెసర్ పాశం యాదగిరి గారి గురించి ఆయన మాటలు ఒక జర్నలిస్ట్ గా కాకుండా మాట్లాడితే అది వేరేలా ఉంటుంది. ఆయన దొర్లింది కాబట్టి దొర్లాడని చెప్తున్నాడు.
సో దాన్ని మనం ఏ రకంగా తీసుకుందాం అంటే పెంచుకుంటూ పోతే పెరుగుతుంది. సో ఈ రోజు దాన్ని ముగింపిద్దాం. దయచేసి ఒక తెలంగాణ వ్యక్తిగా నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన దోపిడీ చేస్తుందనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో సరే మీరు చెప్పిన విధంగా అక్కడక్కడ మాటలు దొరకవచ్చు. ఒక తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ బిడ్డగా మీరు ఏం చెప్తారు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన ఆ అడుగు ఉంది అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా నో అండి. ఏ రాష్ట్రంలో ఎవరి పెత్తనం ఉండదు. ఓకే. ఇక్కడ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఎలా తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? ఆయన ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ప్రజాదరణతోనే వచ్చి ఓట్లేసి గెలిపించుకుంటారు. ఓకే. అలాంటి టైంలో ఎవరి పెత్తందరం ఉంటుంది? ఇక్కడ ఎవరిది ఉండదు. సో దయచేసి అలాంటి ట్యాక్స్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ రాజ్యాలు ఓట్లేసి గెలుస్తున్నారు. వాళ్ళు పాలిస్తారు కానీ ఆంధ్ర పాలన ఎందుకు ఇక్కడ ఉంటుంది? ఒకవేళ లేకపోతే ఈ రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ లో నిర్మించడానికి గల కారణాలు ఏంటి? ఓకే, మీరు అన్నది కరెక్టే. ఇంతకు ముందు అదే టిఆర్ఎస్ హయాంలో చాలా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టారు. అప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? ఓకే. సో విగ్రహాలను తెచ్చిపెట్టడం వల్ల అంటే టిఆర్ఎస్ పెట్టినప్పుడు మీరు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు ఒక విగ్రహం అమీర్పేటలో పెడితే క్వశ్చన్ చేస్తున్నారు. సో అది కాదు. మీరు అప్పుడు క్వశ్చన్ చేస్తే నాకు అర్థం ఉంటుండే. క్వశ్చనింగ్ వస్తే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో మాట అన్నారని జనసేన మీద నాయకుల మీద అన్నారని మీరందరూ స్పందించారు కదా. మరి ఇది ఆంధ్రాకి చెందిన ఛానళ్ళు మన ఆర్ఎస్ కుమార్ కొడుకు మీద ఈ ఒక ఫోన్ పెట్టడం కూడా జరిగింది. మరి అప్పుడు కూడా వ్యక్తితో అనడమే అంటారు కదా. అప్పుడు మీ జనసేన కానీ తెలంగాణ వాదులు కానీ మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందించలేదు? ఏది ఏ విషయంలో? ఫోన్ పెట్టారు కదా, ఆర్ఎస్ కుమార్ కొడుకు మంచివాడా అని ఫోన్ పెట్టారు. అప్పుడు తెలంగాణ వాదే కదా. ఆర్ఎస్ కుమార్ కూడా ఒక తెలంగాణ చెందిన ఒక దళితుడు మాజీ ఐపీఎస్. చెప్పనండి, మీరు అన్నది కరెక్టే కావచ్చు. ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి అక్కడ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ బండి భగీరథ అనే వ్యక్తి లొంగిపోకపోతే మాకు కూడా సమయం ఇవ్వాలి. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు జనసేన అనేది టక్మని వచ్చేసి మీదే మాట్లాడితే కుదరదు. అక్కడ ఏం జరుగుతుంది? స్వయంగా రేవంత్ రెడ్డి గారే మీ కొడుకుని అప్పగించండి, ఏదైనా సరే ఫస్ట్ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత మీ కొడుకుని అప్పగించండి. అప్పగించారా లేదు పక్కన పెడితే మొత్తానికి ఆ అబ్బాయిని జైల్లో పెట్టారు. జరుగుతుంది. ఒకవేళ ఇంకా ప్రొలాంగ్ అయితే మాత్రం అందరూ జనాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేది. వీఆర్ పార్ట్ ఆఫ్ పీపుల్. నాయకులు అంటే ఎక్కడి నుంచో భూమి పడలేదు. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పీపుల్. సమయము సందర్భం చూడాలి. ఒకవేళ నిజంగా ఇదేదో తప్పుదో పడుతుందంటే అంతకు మించి ఉద్యమం చేస్తాము. అన్న లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం ఇక్కడ తెలంగాణలో స్థాపించినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురువుగా స్వీకరించినటువంటి తన మరణం వరకు కూడా ఇమ్మటి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ ఎలాంటి ఆంధ్ర తెలంగాణ విభాగాలు లేకపోతే ఇమీడియట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గద్దర్ గారి కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తారా? ఈ దశగా ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేవు అని నిరూపించడానికి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో అది ఉండొచ్చు. ఫ్యూచర్ లో జనసేనకున్న ఇక్కడ బలం బట్టి రేపు పొద్దున అక్కడ బలం బట్టి మనం పెట్టుకోవచ్చు. తప్పేం లేదే. గద్దర్ అందరి వాడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నాయకుల్ని, ఎంతో మంది యువతను ఉత్తేజపరిచి చేతనవంతం చేసి ఒక యుద్ధం చేయించాడు. అలాంటి వారు విగ్రహం పెట్టడం తప్పేం కాదు. దాన్ని ఎవరు ఖండించట్లేదు. గద్దర్ను ఒక ద్రోహిగా చిత్రీకరించిన బీజేపీ ప్రభుత్వం మీద మీ స్పందన ఏంటి? చెప్పిండు డైరెక్ట్ నడ్డానే చెప్పిండు. అది మేం కాదు కదండి, అది వాళ్ళని అడగాలి. నేను డెఫినెట్ గా గద్దర్ గారికి ప్రత్యేకంగా మా మంచి సంబంధాలు ఉన్నాయి. సో మేము ఎప్పుడు గద్దర్ గారికి సపోర్ట్ చేస్తాం తప్ప